ఇవాళ గాంధీ భవన్లో అనుబంధ సంఘాల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇవాళ గాంధీ భవన్లో అనుబంధ సంఘాల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఈ సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇవాళ గాంధీ భవన్లో అనుబంధ సంఘాల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోతోంది. ఇటీవలే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకమైనటువంటి మీనాక్షి నటరాజన్ ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు మీనాక్షి. ఈ సమావేశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, లోక్సభ నియోజకవర్గాల సెగ్మెంట్ల వారీగా నేతలతో మమేకమవుతున్నారు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జై భీమ్, జై సంవిధానం వంటి వ్యవహారాలపైన కూడా కొంత అవగాహన కల్పిస్తున్నారు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు నటరాజన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీపై ఫోకస్ చేసింది. అందులో భాగంగా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఆమె సమీక్ష చేస్తున్నారు. నిన్న మెదక్, అదేవిధంగా మల్కాజ్గిరి నేతలతో మాట్లాడారు. ముఖ్య నేతలందరూ ఆమె గాంధీ భవన్ కి పిలిపించుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడ విజయం సాధించాం, ఎక్కడ సమస్య ఉంది, అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఎన్ని వచ్చాయి అన్ని పూర్తి వివరాలనే ఆ నేతల నుంచి తెలుసుకొని వాళ్ళకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు, ఆ లక్ష్యం కోసం మనమందరం సైనికులుగా పని చేయాలి అన్న విధంగా ఆమె వాళ్ళకు దిశానిర్దేశం చేస్తుంది. ఇక ఈ రోజు కూడా ఆమె ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల సంబంధించి నేతలతో సమావేశం కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు అనుబంధ సంఘాల నేతలందరూ కూడా గాంధీ భవన్ కు రాబోతున్నారు. వాళ్ళకి కూడా పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరించి క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలన్నిటి కూడా ఆమె వివరించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇటు కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి నేతలు, ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వీళ్ళందరితో కూడా భేటీ కాబోతున్నారు. వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక లక్ష్యంతో పనిచేయాలి, ఆ లక్ష్య సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.